స్వామి పూలు కోసి అమ్మవారి సిగలో పెడుతుంటే అది చూసి అనంతాచార్యులకు ఆగ్రహం వచ్చింది. ఎవరి వీరు, నేను పెంచిన తోటలో పూలు కోసేస్తున్నారు అని వారిని పట్టుకోవడానికి పరిగెత్తుకు వచ్చారు. అప్పుడు స్వామి అమ్మవారు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఆడుకుంటున్నారు. వారిద్దరినీ పట్టుకోవాలనే ఉద్దేశంతో అనంతాచార్యులు వారు పట్టుకున్న చేతులను తన 2 చేతులతో గట్టిగా పట్టుకుని తన సంకల్లోకి లాగేసుకున్నారు. కాని శ్రీనివాసుడు తన చేతులను విడిపించుకుని పారిపోయారు. స్వామి పరిగెడుతుంటే ఆయన ఆభరణాలైన నాగాభరణాలు, కంకణాలు, నూపురాలు, వడ్డాణం మరియు కౌస్తుభమణి ధ్వని ఘనఘనమని వినిపించింది. ఆ అద్భుత దృశ్యం భూమిమీద మరో చంద్రుడు పరిగెడుతున్నట్లుగా ఉంది. అయితే అనంతాచార్యులు మాత్రం అమ్మవారిని గట్టిగా పట్టుకున్నారు. లోకమాతను అలా పట్టుకునే అదృష్టం ఆయనకు మాత్రమే దక్కింది. తోటలో పూలు కోస్తున్న ఆ చిన్నపిల్లను చూసి అనంతాచార్యులు, ఏమే పిల్లా, ఎవరేవాడు, నీ మొగడే కదా, ఎక్కడికి పారిపోయాడు అని గద్దించారు. దానికి ఆ తల్లి అంటే పద్మావతి అమ్మవారు, అయ్యో తండ్రి, నువ్వు నాకు తండ్రిలాంటివాడివి, నన్నెందుకు గద్దిస్తావు? పూలతోటలో విహరిద్దామని నన్ను తీసుకువచ్చారు, కాని ఆయన ఎక్కడికి పారిపోయారో నేను ఎలా చెప్పగలను అని బదులిచ్చింది. అప్పుడు ఆయన, ఎక్కడుంటాడు అంటే ఏం చెప్పను, కొండలంతా ఉంటాడు, ప్రపంచమంతా ఉంటాడు అని సమాధానమిచ్చింది. ఆమె మాటలకు అనంతాచార్యులు ఆశ్చర్యపోతూ, ఎంత గడుసుగా మాట్లాడేలే పిల్లా, అంతటా ఉంటాడా, కాని మీ ఆయనను చూపించలేవా, ఎక్కడికి పోతాడు అని అడిగారు. అప్పటికే చీకటిగా ఉండటం, వృద్ధాప్యం వల్ల కళ్ళు సరిగ్గా కనపడకపోవడంతో ఆయన ఆమెను గుర్తుపట్టలేకపోయారు. నిన్ను ఇక్కడే ఉంచుతాను, మీ ఆయన ఎక్కడికి పోతాడో చూస్తాను అని చెబుతూ తన మొలకున్న ఉత్తరీయాన్ని ఆ పిల్లను సంపంగి చెట్టుకు కట్టేసి వెళ్ళిపోయారు. సాక్షాత్తూ లోకమాత తన కనుబొమ్మ కదిలితేనే ఐశ్వర్యం కలిగించే ఆ తల్లి తన భక్తుడు కట్టిన ఉత్తరీయానికి కట్టుబడి రాత్రంతా ఆ చెట్టు కిందనే ఉండిపోయింది. తెల్లవారిన తర్వాత ఆలయ తలుపులు తెరిచిన అర్చకులు స్వామివారి వక్షస్థలంలో ఉండాల్సిన స్వర్ణలక్ష్మి కనిపించకపోవడంతో తెల్లబోయారు. అధికారులు అర్చకులను నిబంధించి కొట్టబోతుండగా స్వామివారే స్వయంగా జోక్యం చేసుకుని, అర్చకుల తప్పేమీ లేదు, అనంతాచార్యులు అమ్మవారిని తోటలో కట్టేశాడు, వెళ్ళి తీసుకురండి అని చెప్పారు. అయితే కన్యాదానం చేయడానికి తండ్రి తన కూతురుని ఎలా తీసుకువస్తాడో అనంతాచార్యులు కూడా అమ్మవారిని అలాగే గౌరవంగా తీసుకురావాలని స్వామి ఆదేశించారు. అనంతాచార్యులు తోటలోకి వెళ్లేసరికి అక్కడ 8 ఏళ్ల చిన్నపిల్ల రూపంలో ఉన్న అమ్మవారిని చూసి పరవశించిపోయారు. ఆ పిల్లను తన సంకన ఎత్తుకుని ఆలయంలోకి తీసుకువచ్చి స్వామి ముందు నిలబెట్టి, అయ్యా వెంకటచలపతి, తెలియక తప్పు చేశాను, ఇదిగో నీ అమ్మవారిని తీసుకువచ్చాను, తీసుకో అని చెప్పారు. అప్పుడు శ్రీనివాసుడు, నువ్వు అలా ఇస్తే కుదురుతుందా, నువ్వు నాకు పిల్లని తెచ్చి ఇచ్చావు కాబట్టి ఈ రోజునుంచి నువ్వు నాకు మావగారివి అని పిలిచారు. తన భక్తుణ్ణి మావగారిగా స్వీకరించిన స్వామి తాను కట్టుకున్న పంచెను విప్పి అనంతాచార్యుల మెడలో వేశారు. తన చెవులకున్న కర్ణాభరణాలను తీసి ఆయన చెవులకు తొడిగారు. తన మెడలోని దివ్యహారాలను తీసి అనంతాచార్యుల మెడలో వేశారు.